పేరుకి భర్త ఉన్నాడు, కానీ కుటుంబంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలను బట్టి నీకు నాకు సంబంధం లేదన్నాడు ఆయన. సరే, ఆ ఒంటరి మనిషి అయితే అది వేరే విషయం. ఇంత బుడ్డోడు కూడా ఒకడు ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? అలా అని అతనేదో కావాలని చేసింది కాదు, పరిస్థితులు అలా ఉన్నాయి. ఎందుకనంటే ఆమెను కావాలని చేసుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా అబ్రహాము, శారాయి మొదటి భార్య. కొంతకాలం గడిచిన తర్వాత తనకు పిల్లలు పుట్టలేదని తన దగ్గర నుండి పని వాళ్ళను మొత్తాన్ని పరిశీలన చేసి చూసి ఈ అమ్మాయి అయితే బాగుంటుంది అనని వాళ్ళ ఆయనకి సంబంధం కుదిర్చింది. ఆమె హాగర్ని చేసుకో, ఆమెకు పిల్లలను గాను, ఆమె సంతానం దాసి సంతానం కనుక దాసి సంతానం నా సంతానమే, వాళ్ళు నన్ను అమ్మా అని పిలుస్తారు. నాకు ఆ పదం హాయిగా ఉంటుంది. అట్ట కాదు అమ్మాయి అన్నాడు. అన్నీ కాదు, నేను చెప్పింది వినాల్సిందే. సరే, అదే లోకంలో సామెత ఉందిగా, ఏంటిది అది? చెప్పులోని రాయి, చెవులోని జోరిగా, కంట్లోని నలుసు, కాలి ముళ్ళు, ఇంట్లోని పోరు, ఇంతెంత కాదయ్యా కదా. బహుశా పోరు పెట్టుకుందేమో తెలియదు. భార్య తోడి పోరు ఎడతెగక పడుచుండు మంచు బిందువులతో సమానం. వాహన పడి ఎప్పుడూ ఆగిపోయిద్ది, కానీ సూర్యునీళ్ళు మాత్రం కారుతూనే ఉంటాయి. అది ఆడోళ్ళైనా మగోళ్ళైనా ఎవరైనా. బహుశా వాతావరణం ఏర్పడిందో ఏ సంగతో తెలియదు, కానీ మొత్తానికి అంగీకరించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఆశించినట్లే పిల్లలు కలిగారు. ఇప్పుడు వాడు అచ్చటా ముచ్చటగా ఇంట్లో ఆడుతా అట్టి గంతులేస్తూ ఉన్నాడు. ఈ దాసి దృష్టికి యజమానురాలు హీన స్థితి కలిగిన వ్యక్తి అయింది. అప్పటిదాకా దాసి, ఇట్రా అంట్లు కడుగు అంటే కడగాలి. ఇప్పుడు అట్లా కాదు, నీకెంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది. కావాలంటే అంట్లు కడుగు, ఆ కడిగిన అంట్లు సర్దుతా. ఆడోళ్ళ గొడవలు ఇయేగా ఆడోళ్ళ గొడవలు. కావాలంటే నువ్వు ఊడిస్తే మూల గుడిసినాక చెత్త ఎత్తేస్తా, అంతేగాని నేనే ఊడవాలి, నేనే చెత్త ఎత్తాలి, చెత్త తీసుకెళ్ళి దెబ్బలు వేయాలంటే కుదరదు. ఏదో ఒకటే చేస్తా. నీకెంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు. ఇది ఆడోళ్ళ గొడవలు ఇయేగా. బట్టల కాడ, కస్సులు కాడ, గిన్నెల కాడ, చెంబుల కాడ కదా, సంథింగ్ వినట్లా. అంతకుముందు చెప్పినటువంటి ఇట్రా అంటే అప్పుడు గడగడ వచ్చే మనిషి ఇప్పుడు లేదు, చిన్నంగా వస్తుంది, నిదానంగా నింపాదిగా. ఎందుకనంటే నీకెంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది. నీకు ఆయన అయితే నాకు కూడా ఆయనే. కాకపోతే నువ్వు ఫస్ట్, నీ సెకండ్, అంతే. అర్థమైందా? అయితే మాత్రం హక్కులు ఏమైనా తగ్గుతాయా? ఇది ఆమె గొడవ. మొత్తానికి ఇంకా ఆమె అన్న మాటలను బహుశా తట్టుకోలేకపోయిందో ఏం సంగతి తెలియదు, కానీ మళ్ళీ వెళ్ళింది వాళ్ళ ఆయన దగ్గరికి. నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నావు, నాకు నిజం చెప్పాలి. అడుగమ్మాయి. కాదు, నేనంటే ఇష్టమా, అదంటే ఇష్టమా, హాగర్ అంటే ఇష్టమా, మా ఇద్దరిలో ఎవరంటే ఇష్టం నీకు చెప్పు అంటే, ఎవరంటే ఇష్టం అంటే ఏం చెప్తాడు? అదే బడిది చూడు, రోడ్డు రోలర్ కింద పడ్డి కంకర రాయిలాగా రోడ్డుకి రోలర్కి మధ్యలో అయిపోయాడు అబ్రహాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు, నేను ఇష్టమా, అది ఇష్టమా అంటే చెప్పమన్నానా, అదా నేనా? ఏం చేస్తాడో పాపం. నేనే కానీ ఇష్టమైతే అది ఉండకూడదు, ఇంట్లో వెళ్ళిపోవాలి. అది కానీ దాని బిడ్డ కానీ ఉండటానికి వీల్లేదు అంటే పాపం అబ్రహాం కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఎందుకు అంటే శారాకేం కాకపోవచ్చు హాగరు, లేదా హాగరుకు పుట్టిన సంతానం, కానీ అబ్రహాంకి అలా కాదు కదా, తన కన్న బిడ్డ కదా. హాగరు భార్య, ఆమెకి పుట్టిన బిడ్డ ఈయన కన్న బిడ్డ. అట్ట కాదమ్మాయి, వాడు పాపం ఏమన్నా ఇబ్బంది, అవన్నీ నాకు తెలీదు. ఉంటే అదన్నా ఉండాలా, నేనన్నా ఉండాలా, అంతే. గొడవైంది. ఆలోచిస్తా, ఏం చేయాలని ఆలోచిస్తా దిగులు పడతా ఉన్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అబ్రామా, అయిందా పెళ్ళి? నేనేం చెప్పాను? శారాయి వలన అయినదే నీ సంతానం అనబడునని చెప్పాను కదా. హాగర్ని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు తలగొట్టుకుంటున్నావు. శారా చెప్పిన మాట వినన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శారాయి చెప్పిన మాట విను. ఎందుకు?
హాగరు వలన అయినది కూడా నీ సంతానమే, కానీ నేను ఇవ్వాలనుకున్న సంతానం అది కాదు. షారా వల్ల నీకు ఇద్దాం అనుకున్నా, నువ్వే అనవసరంగా కొని తెచ్చుకున్నావు. కాబట్టి ఇప్పుడు షారా చెప్పిన మాట నువ్వు వినాల్సిందే. హాగర్ని పంపించేసి, ప్రభువా దిగులు పడొద్దు, హాగరుకు పుట్టినవాడిని నేనేం విడిచిపెట్టను, హాగరుకు పుట్టిన సంతానాన్ని కూడా నేను విస్తరింపజేస్తా, నేను దీవిస్తా, నువ్వేం కలవరపడొద్దు, కానీ షారా మాట నువ్వు వినాల్సిందే అంటే ఇంకప్పుడు పొద్దున్నే తట్టి, అమ్మాయి నీకు నాకు చెల్లు అని నీళ్ళ తిత్తి ఒకటి, సంచి ఒకటి తగిలిచ్చి, చద్దన్నం ఒకటి ఇచ్చి, పోండి మీ దేశానికి పోండి, ఐగుప్తుకు పోండి, నీకు నాకు ఇంకెటువంటి సంబంధం లేదు అంటే ఆమె గుండె బద్దలైపోయింది. ఒరే నిన్ను నమ్ముకోను కదరా వచ్చాను నేను, నిన్ను నమ్ముకోను కదా వచ్చాను నేను. ఈరోజు అర్ధ మధ్యాహ్న బిడ్డని నన్ను ఇద్దరిని వెళ్ళిపోమంటున్నా, నేను ఎటు దిక్కెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? అరణ్య రోదన. సరే అబ్రహాం కొనలో ఓకే అనుకున్నా, హాగరు కొనలో నుంచి ఆలోచిద్దాం. అయ్యో నా భర్తే సర్వస్వం అనుకొని నమ్ముకున్నాను నేను, నా భర్త ఈరోజు నాకు అన్యాయం చేశాడు, నా బిడ్డ అన్యాయం అయిపోతారన్న బాధ హాగరు కొనలో నుంచి ఉండదా ఒక తల్లిగా? ఖచ్చితంగా ఉంటుంది. ఆ నీళ్ల తిత్తి తీసుకుని ఆ ఎడారిలో ప్రయాణం వెళ్తా సొమ్మసిలి కింద పడి తిన్న ఆహారం అరిగిపోయింది, తెచ్చుకున్న నీళ్ళు అయిపోయినాయి. ఆ బిడ్డ చచ్చిపోతాడేమో ఆ ఎండ తాపాన్ని తాళలేకనని అంత దూరంలో పడి వాడు ఏడుస్తూ ఉన్నాడు. ఆ బిడ్డ శోపం చూసి ఏమి ఏడవలేక పడి ఏడుస్తూ ఉంది. అప్పుడు ప్రత్యక్షమయ్యాడు సర్వశక్తి కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హాగరు, ఆ చిన్నవాడు వాడు పెట్టిన మొర్ర నేను విన్నాను, వాడు ఉన్న చోట నేను విన్నాను వాని మొర్రను అని నీటి బుగ్గను పుట్టిస్తే ఆ నీళ్లు వాడికి దాపిచ్చింది. భయపడకు, వీనిని నేను కూడా ఒక గొప్ప జనాంగంగా చేస్తా, వీడినే వదిలిపెట్టను నేను. తండ్రి లేడు అని నువ్వు బాధపడుతున్నావు కదా, అయినా సరే నేను ఆదరిస్తా, వాడిని కూడా ఒక గొప్ప వంశంలాగా తీర్చిదిద్దుతా అని దేవుడు చేసిన వాగ్దానమే నేటికి ముస్లిం సంతానం నిలిచి ఉండటానికి కారణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్దాం. కానీ షారా అసహించుకున్నప్పుడు హాగరు గుండెల నిండా వేదన. ఇప్పుడు ఏంది నా పరిస్థితి అనని వదిలిపెట్టాడు దేవుడు. అయ్యో అనవసరంగా షారా మాటలు విని పెళ్లి చేసుకున్నాను అబ్రహాముని అనని, షారా మాటలు విని పెళ్లి చేసుకున్నందుకు షారా అన్యాయం చేసిందేమో కానీ దేవుడు మాత్రం హాగరుకి అన్యాయం చేయాల. ఎందుకు అనంటే దేవుడు అలా ఉన్నాడు. మరి తండ్రి లేని జనాంగాన్ని దేవుడు వదిలిపెట్టాడు, భర్త లేని జనాంగాన్ని దేవుడు వదిలిపెట్టాడు. అర్థమైందా? ఆయన ఆదరించేటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఈరోజు ఇక్కడ కూడా కూర్చున్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అన్నా నాకు తల్లి లేదన్నా, అన్నా నాకు తండ్రి లేడన్నా అనేవాళ్ళు ఉన్నారు. అన్నా నాకు భర్త లేడన్నా అనేవాడు. అన్న ఉన్నాడన్నా, పేరుకున్నాడు కానీ లేనట్టేనన్నా. తల్లి ఉంది కానీ పేరుకనన్నా లేనట్టేనన్నా. తండ్రి ఉన్నాడన్నా, పేరుకి లేనట్టేనన్నా అని తల్లిదండ్రులు లేక భర్త లేక బాధపడేవాళ్ళు ఉన్నారు. ఉన్నా కూడా లేనట్టుగానే బ్రతికేటువంటి వాళ్ళు ఉన్నారు. అలా నువ్వు ఏ స్థితిలోనే ఉండు, సత్యం ఏంటిదనంటే మనం ఆరాధించేటువంటి దేవుడు అలాంటి వ్యక్తులను విడిచిపెట్టి వాడైతే కాడు. దేవునికి మహిమ కలుగును గాక.